ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించినారు. అలా కాకుండా స్త్రీశక్తి ఉచిత బస్సు వల్ల ఆటో కార్మికులు చాలా నష్టపోయారు. రోడ్డు మీద పడి భిక్షాటనలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఉచిత బస్సుకి మేము వ్యతిరేకం కాదు, మేము స్వాగతిస్తున్నాము. ఉచిత బస్సు పెట్టారు. కానీ ఆటో కార్మికులని ఆదుకొని వాళ్ళకి న్యాయం చేయాలని ఆటో కార్మిక వర్గంగా ఐఎఫ్టీ ఆటో వర్కర్స్ ఫెడరేషన్ తిరుపతి నగర ప్రధాన కార్యదర్శిగా మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. అదేవిధంగా ఆటో కార్మికులకి 8 గంటల పని విధానంగా ఆటో డ్రైవర్లకి 25,000 రూపాయల జీతం ఇస్తే, ఆయిల్ పట్టించి 25,000 రూపాయలు జీతం ఇస్తే 8 గంటలు పని చేస్తూ మేమే వాళ్ళని మహిళల్ని ఉచితంగా వాళ్ళ ఇళ్ళ దగ్గర, వాళ్ళ వీధుల్లో కానీ, వాళ్ళ సందుల్లో కానీ, వాళ్ళ గొంతుల్లో కానీ ఎక్కడైనా సరే ఇంటి ముందర మేము ఉచితంగా దిగబెడతామని, బస్సులు అయితే ఏ విధంగా మెయిన్ రోడ్లలోనే వాహనాలు వాళ్ళకి ఉంటాయి కాబట్టి ఆటో కార్మికులైతే వాళ్ళ ఇళ్ళ దాకా చేరుస్తాము. రాష్ట్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు దీని గురించి శ్రద్ధ పెట్టి 15,000 రూపాయలు సంవత్సరాన్ని ఇచ్చేది కాకుండా ప్రతి నెల వాళ్ళకి జీతంలాగా బండికి ఆయిల్ పట్టించి 25,000 రూపాయలు ఇస్తే, బండి మెయింటెనెన్స్ మేమే చేసుకుంటూ, బండి ఫిట్నెస్ మేమే చేసుకుంటూ, ఆ బండి రిపేర్ అయ్యే ఖర్చులు అన్నీ చూసుకుంటూ ఉచితంగా మహిళలకి సేవ చేస్తామనేసి ఆటో కార్మిక వర్గంగా మేము తెలియజేస్తున్నాం.